నిజం మొత్తం తెలుసుకున్న పూజారి వీళ్ళని ఎలాగదన్నా వీళ్ళని తగ్గించి ఆ ఊరిని బాగుపరచాలని నిశ్చయించుకున్నాడు. ఇట్లా నిశ్చయించుకున్న టైంలో తనకే ఎదుర్కొని సంఘటన ఏంటంటే, అంటే తనకు భార్య ఉన్న విషయం ఈ ముసలావిడికి తెలిసింది. తన భార్యను చంపాలనుకొని ఇతనికి తెలియకుండా ఎమ్మడెళ్ళి తన భార్యను చంపాలనుకున్నాడు. ఆ సమయంలో ఇట్లా చంపుతూనే ఒక పక్క ఊరిని నాశనం చేయాలని ఈ ముసలావిడ ఇద్దరు అనుకున్నారు. ఇట్లా చేద్దాం అనుకొని ఇదే టైంలో పూజారికి వీళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే, పూజారి తన భార్య చుట్టూ ఒక కంచెని ఏర్పాటు చేశారు. ఎలాంటి కంచె అంటే, తన చుట్టూ ఎంతమందికి క్షుద్ర పూజలను కానీ ఎంత ఆరితేరిన క్షుద్ర పూజలన్నా కానీ తన చుట్టూ పనిచేయని విధంగా ఏర్పాటు చేశారు. కానీ తనను చంపాలనే ధ్యేయంతో వీళ్ళు అనేది ముందుకు సాగారు ముసలావిడ. కానీ వీరికి తన మనవరాలు రక్తం కావాలి, ఎలా అనేది మాత్రం ఆలోచించారు. అంటే తన మనవరాలను ఎక్కడైతే కట్టేశారో అక్కడి ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో రక్తపు చుక్కలు ఉంటాయి కదా, ఆ పడిన రక్తపు చుక్కలు తీసుకొని మంత్రానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ భార్య మీదకి, అంటే పూజారి భార్య దగ్గరికి వెళ్ళి ఆ మంత్రాన్ని ప్రవేశించారు. కానీ పనిచేయలేదు. కానీ వీళ్ళిద్దరి రక్తం వేయడం కారణంగా పూజారి భార్య చుట్టూ ఉన్న అది మొత్తం క్షుద్ర పూజ చేసి పెట్టాడు కదా, అదంతా ఎమ్మడే నశించి వీళ్ళ క్షుద్ర పూజలు అనేది మొదలుపెట్టారు. ఇట్లా మొదలు పెట్టంగానే వాళ్ళ భార్యకు అనారోగ్య పాలైంది. అనారోగ్య పాలైన మరుక్షణము వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసి పూజారి అట్ట వెళ్ళాడు, వీళ్ళు ఇట్లా వచ్చారు. ఇట్లా వచ్చిన మరుక్షణం ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వ్యాధిని అనేది అందించారు. వీరు అంటే పూజారి వచ్చే టైంకి వీరందరూ పచ్చబాతంతో పడి రక్తం కక్కుకొని సగానికి సగం మంది, అంటే 100లో ఇందాక 20 మందిగా చెప్పాము, ఇప్పుడు 100లో ఇందాక 20 మంది, ఇప్పుడు ఒక 60 మంది, టోటల్ 80 మంది చనిపోయారనమాట. ఈ 80 మంది చనిపోవడంగా మిగతా 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పూజారి ఎమ్మడి వీళ్ళందరికీ ఎవరికి తెలియకుండా వీళ్ళకు ఒక విరుగుడు అయితే ఇచ్చాడు. అది నేను లేనప్పుడు ఎవరికన్నా కానీ ఒకవేళ గుర్తు లేకపోయినా ఈ నీరు తాగండి, ఈ నీరు తాగితే ఏ క్షుద్ర పూజ కానీ ఏది కానీ మీ దరికి చేరదు అని చెప్పేసి మరి పోయాడు. అది చెప్పంగానే వాళ్ళిద్దరికి, అంటే వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయిన టైంలోనే ఇలా నీరు తాగారు. ఇట్లా నీరు తాగగానే వాళ్ళు 20 మంది బ్రతికారు. వాళ్ళు 20 మంది ఎలా బ్రతికారని ఈ ముసలావిడ ఆలోచించారు. అట్లా ఆలోచిస్తూ వాళ్ళ కూతురు మనవరాలు ఉంది కదా, ఆ మనవరాలు ఎక్కడుందో ఎత్తుకుదామని, ఒకవేళ ఈ ప్లాన్ కింద ఫ్లాప్ అయితే తన మనవరాల రక్తం ఇంకా కావాలని వాళ్ళ మనవరాల్ని ఎతకనీకి పోయారు. కానీ వాళ్ళ మనవరాల్ని ఈ పూజారి ఏం చేశారంటే తీసుకుపోయి ఒక రహస్యమైన ప్రదేశంలో పెట్టి తనకున్న గాయాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ మాత్రం నయం చేసేటట్టు ఒక పసరైతే వేశాడు. వాళ్ళ మనవరాల్ని ఎతకాలని ట్రై చేసిన పెద్ద ముసలాయన ఇద్దరు కలిసి ఎత్తుకుతున్న టైంలో పూజారి గమనించి ఆ పూజారికి తెలిసిన వైద్యంతో ఆ పాపనైతే బతికిచ్చాడు. ఆ బతికిచ్చిన పాపని తీసుకుని వెళ్ళి ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచారు. ఆ రహస్యమైన ప్రదేశం ఈ ముసలాయనకు తెలియదు. అది మొత్తం తెలుసుకొని తిరిగి ఆ పాప కోసం ఎన్నోసార్లు తిరిగిన చోటల్లో, అంటే ఎక్కడైతే మొత్తం తిరిగారనమాట. తిరిగినా కూడా ఆ పాప జాడ అనేది ఇంకా కనపడలేదు. అదే సమయం అలుచుగా తీసుకొని ఈ పూజారి ఆ పాపలో ఉన్న రక్తాన్ని తీసుకొని ఆ మంత్రప్రయోగం మీద వీరి మీదనే చేశాడు. వీరి మీద ఆ మంత్రప్రయోగం చేసిన మరుక్షణము వాళ్ళిద్దరూ మరణానికి దగ్గరగా వెళ్ళారనమాట. ఇట్లా వెళ్ళిన మరుక్షణం వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది, ఇంత చేసి కూడా చివరికి మా కళను అనేది మేము నెరవేర్చుకోలేమని. కానీ ఆ పాప రక్తం వీళ్ళ మీద పనిచేసి వీళ్ళ మీద ఎందుకు పనిచేసిందంటే, ఈ పాప రక్తము 2 రకాలుగా పనిచేస్తుంది. ఎలా అంటే, ఒకటి మంచి చేయనికి, ఒకటి చెడు చేయనికి బాగా మామూలుగా ఉపయోగపడిన, మంచి చేయనికి మాత్రం బ్రహ్మాండంగా. అంటే ఎలా అంటే, ఎవరన్నా కానీ ఎంత పెద్ద క్షుద్ర పూజలు చేసినా కూడా ఈ పాప రక్తం మరుక్షణం ఆ సైడ్ పడినా, కాకపోతే ఎవరన్నా క్షుద్ర పూజలు చేసి, అంటే చెడుగా క్షుద్ర పూజలు చేస్తారు కదా, వారి మీద ఈ పాప ప్రభావం ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. ఇట్లా పడిన, అంటే ఆ పూజారి అది తెలుసుకొని ఈ పాప రక్తంతో తగిన గుణపాఠం చెప్పాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ సస్పెన్స్ డెత్. అంటే తను చేస్తున్న ఎవరికి తెలియనట్టు వాళ్ళ పాప మీదకి నెట్టేసి ఫస్ట్, తర్వాత వీళ్ళు చేసిన క్షుద్ర పూజలు, వీళ్ళు చేసిన మోసాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.